హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది ఆర్వీవీ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేసుకోండి. నిన్న శ్రీరాముని ప్రతిష్ఠ జరిగింది కదా, జరిగిన సందర్భంగా నరేంద్ర మోదీ ఒక పథకాన్ని అయితే ప్రకటించడం జరిగింది. ఆ పథకం దేనికి సంబంధించిందో మనం ఈ వీడియోలో చూద్దాం. అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ముగించుకొని ఢిల్లీకి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొత్త పథకాన్ని ప్రకటించారు. ప్రధానమంత్రి సూర్యోదయ యోజన ద్వారా దేశంలో 1 కోటి ఇళ్లకు సోలార్ విద్యుత్ వెలుగులు అందిస్తున్నట్లు తెలిపారు. సూర్యవంశీయుడైన శ్రీరాముడి ఆశీస్సులతో ఈ కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు ఎక్స్లో పోస్ట్ చేశారు. ఈ పథకం పేద మధ్యతరగతి ప్రజలు కరెంటు బిల్లులను తగ్గించడమే కాకుండా ఇంధన రంగంలో భారత్ను స్వావలంబనగా మారుస్తుందని ప్రధాని ఆకాంక్షించారు. అయోధ్యలో మహత్తరమైన ప్రాణప్రతిష్ఠ క్రతువును ముగించుకొని ఢిల్లీకి చేరుకున్న వెంటనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొత్త పథకాన్ని ప్రకటించారు. ప్రధానమంత్రి సూర్యోదయ యోజన పేరుతో ప్రకటించిన ఈ పథకం ద్వారా దేశంలో 1 కోటి ఇళ్లలో సోలార్ విద్యుత్ వెలుగులు నింపనున్నట్టు తెలిపారు. సూర్యవంశుడైన శ్రీరాముడి దివ్య ఆశీస్సులతో 1 కోటి మంది ఇళ్ల పైకప్పులపై సోలార్ విద్యుత్ ప్యానెళ్లు ఏర్పాటు చేస్తామని సోమవారం జనవరి 22 సాయంత్రం ప్రధానమంత్రి ప్రకటించారు. అయోధ్య నుంచి ఢిల్లీలోని తన నివాసానికి చేరుకున్న వెంటనే PSY పథకంపై మంత్రులు, అధికారులతో ప్రధాని మోదీ సమీక్ష నిర్వహించారు. ఇళ్లపై అమర్చనున్న సోలార్ ప్యానెల్ను ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. సూర్యవంశుడైన భగవంతుడు శ్రీరాముని కాంతి నుంచి ప్రపంచంలోని భక్తులందరూ ఎల్లప్పుడూ శక్తిని పొందుతారు. ఈరోజు అయోధ్యలో పవిత్రమైన ప్రాణప్రతిష్ఠ మహోత్సవం సందర్భంగా దేశంలోని ప్రజలు తమ ఇళ్ల పైకప్పులపై సొంత సోలార్ రూఫ్టాప్ వ్యవస్థను కలిగి ఉండాలనే నిర్ణయం తీసుకున్నాం. ఇది నాకు మరింత ఆనందాన్నిస్తోంది. అయోధ్య నుంచి తిరిగి వచ్చిన తర్వాత నేను తీసుకున్న మొదటి నిర్ణయం ఇది అని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ నిర్ణయం పేద మధ్య తరగతి ప్రజల కరెంటు బిల్లులను తగ్గించడమే కాకుండా ఇంధన రంగంలో భారతదేశాన్ని స్వావలంబనంగా మారుస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశంలో 1 కోటి ఇళ్లపై సోలార్ రూఫ్టాప్లను ఏర్పాటు చేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి సూర్యోదయ యోజనను ప్రారంభించనుంది అని ప్రధాని నరేంద్ర మోదీ పోస్ట్ చేశారు. ఇలాగే 1 కోటి మందికి కాకుండా ఫ్యూచర్లో ప్రతి ఒక్కరికి సోలార్ పథకం అందేలా మన గవర్నమెంట్లు అలాగే సెంట్రల్ గవర్నమెంట్ కూడా ప్రయత్నం చేయాలి. అలాగే దానికి సంబంధించి మనకి మధ్యతరగతి అలాగే పేదవారికి కూడా కొంచెం సబ్సిడీ ఇస్తే దాన్ని కూడా ఎంకరేజ్ చేస్తే చాలామంది సోలార్ ప్యానెల్స్ పెట్టుకోవడానికి అయితే ట్రై చేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే కరెంటు బిల్లులు కట్టే భారం అయితే తగ్గుతుంది.